వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ ఆర్టికల్లో మీ గురించి ఒక పేపర్లోనే గతంలో వచ్చినటువంటి ఒక చిన్నపాటి రిజైండర్, తర్వాత కొన్ని వీడియోలు, ఒక వార్త, ఈ మూడింటి మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ముందుగా ఈ సాక్షి పత్రిక స్టార్ట్ చేసినటువంటి సమయంలో మార్చి 23వ తేదీన ఆవిర్భవించింది. ఇది 13వ తేదీ అంటే ఏప్రిల్ 13వ తేదీన జరిగినట్టుగా ఉంది. ఇది స్టార్టింగ్ 2004, 2005 సమయంలో అనుకుంటా మరి సాక్షి పత్రిక వచ్చింది. ఆ మూమెంట్లో దాంట్లో టైటిల్ పెట్టినటువంటిది మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ప్రభువా క్షమించు. 13వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంలో యేసు ప్రభువు ఫోటో ప్రచురణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగింది అని సాక్షి దినపత్రిక ఎలాంటి అరమరికలు లేకుండా అంగీకరిస్తోంది. ఇందుకు వ్యక్తిగతంగా బాధ్యురాలైన సబ్ ఎడిటర్ సమీరా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక పాస్టర్ కుమార్తె. జర్నలిజం మీద ఆసక్తితో సాక్షి జర్నలిజం కాలేజీలో శిక్షణ పొంది గత 3 నెలలుగా తనకు బాగా అవగాహన ఉన్న అంశం కాబట్టి ఆధ్యాత్మిక కాలం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇంతవరకు ఆమె ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరగలేదు. నిన్నటి రోజున మాత్రం ఇంటర్నెట్ నుంచి యేసు ప్రభువు ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు అశ్రద్ధ, ఏమరుపాటుగా ఉండి ఈ పొరపాటు చేసింది. ఈ తప్పు తన అశ్రద్ధ వల్ల జరిగిందని ఆమె బేషరతుగా అంగీకరించి పశ్చాత్తాపపడింది. ఈ తప్పు కారణంగా ఆమెను సాక్షి నుంచి తొలగించవచ్చు. అటుపైన మిస్షివస్ యాక్ట్ కింద ఆమెను జైలు పాలు కూడా చేయవచ్చు. సాక్షి దినపత్రిక క్రమశిక్షణాయుతంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని నలుగురిలో గుర్తింపును పొందవచ్చు. కానీ అది నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అద్దం పడుతుందా? మనం ఆమె తప్పును మన్నించలేకపోతే ఆ ప్రభువు చూపిన దారిలో పయనిస్తున్నట్లేనా? ఇటువంటి మీమాంస, సందేహాలు నా మదిలో కదలాడాయి. దేవుని చిత్తం ఏమిటి? ఈ సమయంలో ఏమి చేయాలి అనే ప్రశ్నలు చెలరేగాయి. ఈ తరుణంలో తన తప్పు తాను ఒప్పుకున్న దృష్ట్యా తప్పుకు ఆమెనొక్కదాన్నే బాధ్యురాలిని చెయ్యకుండా మొత్తం సాక్షి కుటుంబ సభ్యులందరం బాధ్యత వహిస్తున్నాం. మొదట దేవునికి, ఆ తరువాత క్రైస్తవ సోదరులందరికీ సాక్షి కుటుంబం శతకోటి క్షమార్పణలు తెలియజేస్తోంది. సాక్షి మొన్న మార్చి 23వ తేదీన ఆవిర్భవించింది. పరమ పవిత్రమైన ఈస్టర్ దినం కావడమే ఆ రోజు సాక్షి ఆవిర్భావానికి కారణం. జన్మించిన 3 నెలలకే సాక్షి తెలుగు దినపత్రికల్లో నంబర్ 1 స్థానాన్ని పొందిన నా తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజున 10 కోట్ల మంది తెలుగు ప్రజల అభిమానపాత్రుడైన ముఖ్యమంత్రిగా ఉన్న అంతా దేవుని దయ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్టి విశ్వాసినైన నేను సాక్షి దినపత్రికలో జీసస్ ఫోటో విషయంలో దొర్లిన పొరపాటుకు తల్లడిల్లిపోతున్నాను. దైవం ఎడల సాక్షి దినపత్రికలో అపచారం జరగడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి పొరపాట్లు దొరలకుండా మా మొత్తం సాక్షి కుటుంబం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ విషయమే కాదు, పత్రిక చేతిలో ఉంది కదా అని తప్పిదాలు చేసి వాటిని పత్రిక ద్వారా బలపరిచి నిజమైన జర్నలిజాన్ని ఖూనీ చేసే ప్రయత్నం సాక్షి ఎప్పటికీ చెయ్యదు. తప్పు దొర్లినప్పుడు ఒప్పుకోవడానికి ఏనాడు వెనకాడదు. మంచి జర్నలిజం వర్ధిల్లడానికి, నిజాయితీకి మీ సాక్షి ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాను. వైఎస్ జగన్. ఏంటి ఇప్పుడు ఈ రిజైండర్ ఏంటి అంటారా? పూర్తిగా విన్నారు కదా, ఎంత తల్లడిల్లిపోయారో. మరి బేబీ ఇది మార్చి 23 తర్వాత 3 నెలలకి జరిగింది అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 13వ తేదీ కానీ మే 13వ తేదీ కానీ అయ్యి ఉండొచ్చు. ఇది ఆవిర్భావ సంవత్సరం రోజు జరిగినటువంటిది. అందులోనూ మార్చి 23న ఈస్టర్ దినం వచ్చింది అంటే అప్పుడే జరిగింది. దానికి 3 నెలల్లోనే జరిగినటువంటి పొరపాటుకి, అది కూడా జీసస్ క్రైస్ట్ ఫోటోని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో జరిగినటువంటి ఇది చాలా అతిపెద్ద అపచారం. ముందుగా దేవునికి క్షమాపణలు, తర్వాత క్రైస్తవ సమాజం మొత్తానికి కూడా క్షమాపణలు చెప్తూ సాక్షి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేయర్ చేశారు. అది అపచారం జరిగిపోయింది అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి విశ్వాసినైన నేను అని చెప్పి ఇక్కడ జర్నలిజాన్ని ఖూనీ చేసే ప్రయత్నం సాక్షి చెయ్యదు అని చెప్పి చేశారు కదా. ఫైన్, ఐ సపోర్ట్ హిమ్. ఒక క్రైస్తవుడిగా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నారు. తప్పంటే తప్పు కానే కాదు. ఉంటే పూర్తిగా అదే ధర్మంలో ఉండి ఏం చేయాలో అదే చేసుకోండి. మిగతా వాడి జోలికి రావద్దు. అవసరం లేదు కదా. గర్వంగా చెప్పుకోండి, ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోండి అంతే. అనవసరంగా
మెళ్ళ జంజాలు వేసుకొని కాశీకి వెళ్ళి లేదంటే ప్రయాగ్కి వెళ్ళి గంగలో మునిగేసి నేను హిందుత్వంలోకి ఘర్వాపసి అయిపోయాను అనేటువంటి ఫీలర్లు ఇచ్చి హిందూ ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని అన్నింటినీ కూడా తుంగలో తొక్కి అపచారం చేసే బదులు ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇక్కడ మీకు 2 వీడియోలు చూపిస్తాను, 2 చూడండి. మహాగణాధిపతయ ఇదన్నమ ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణానాం మహాగణాధిపతయ ఇదన్నమ ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో. చూసారుగా, ఇక్కడ వార్త ఏంటంటే పులివెందుల పర్యటనలో వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వరాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా నందిపల్లికి వచ్చారు. చేరుకున్నటువంటి జగన్ ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు, బొట్టు పెట్టుకున్నారు. విగ్రహం వద్ద జగన్ కొబ్బరికాయ కొట్టేసి పూలమాల సమర్పించారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేశారు. హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పులివెందులు చేరుకుని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. ఇది వార్త. యజ్ఞయాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందిపల్లి నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సతీ సమేతంగా కాదు, ఒంటికాయ సొంటి కొమ్ములాగే మళ్ళీ ఒక్కడే. ఇది సాంప్రదాయాల్ని, హైందవ సాంప్రదాయాలన్నింటినీ అవమానించడమే కదా. మరి ఇంత అపచారం ఎందుకు చేయడం? ఎప్పుడో సాక్షి పెట్టినటువంటి సంవత్సరంలో 3 నెలలకే జరిగినటువంటి ఆ సమీరా అనే జర్నలిస్టు, ఆధ్యాత్మిక కాలం రన్ చేసేటువంటి జర్నలిస్టు పొరపాటున చేసినటువంటి ఆ పనికే అంత తల్లడిల్లిపోయి ఏకంగా జీసస్ క్రైస్ట్కి అవమానం జరిగిపోయింది, క్రైస్తవులందరికీ అవమానం జరిగిపోయింది మా వల్ల అని చెప్పి క్షమాపణలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ సాంప్రదాయాలు వీటి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత అపచారం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అపచారం? వెనక వత్తాసు పలికేటువంటి బ్యాచ్ అంతా ఏం చేస్తున్నట్టు? ఎందుకంటే ఇప్పుడు హోమం చూస్తున్నారు కదా, హోమం ముందు కూర్చోబెట్టారు, సరే చేస్తున్నారు అనుకున్నా, అయ్యో చాలా చక్కగా కూర్చున్నారైనా మెళ్ళ కండువా వేసుకొని ఇదివరకులా కాకుండా అపరకర్మలు చేసేటప్పుడు వేసుకునేటువంటి విధంగా కాకుండా చక్కగా 2 వైపులా కూడా కండువా వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, ఏకంగా కూర్చుని హోమం దగ్గర హోమద్రవ్యాలన్నీ వేస్తున్నారు అనుకుంటే ఇలా విసిరేసి ఇష్టం లేదు. ఇది చెయ్యడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అది కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రోపగాండా ఆయన దృష్టిలో ఏవైతే వివాదాలు ఆయన్ని చుట్టుముడుతున్నాయో హిందూ సమాజానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ మొత్తం కాన్సెప్ట్లో లేదు నేను ప్రూవ్ చేసుకోవాలి ఎలాగోలాగా అనేటువంటి దాంతో దొంగ హిందూయిజంని ఫాలో అవుతూ ఆ ముసుగు, హిందూ అనేటువంటి ముసుగు, హిందూ సాంప్రదాయాలను నేను గౌరవిస్తాననేటువంటి ముసుగులో ఈ అపచారాలు చేశారు. ఆలయానికి వెళ్తే మనకు ఎవరన్నా అర్చకులు తీర్థం ఇస్తారు, చక్కగా తీర్థం తీసుకుంటాం మనం. ఆచమనీయం చేస్తారు. ఆచమనీయం చేసేటప్పుడు ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అన్న తర్వాత 3 సార్లు తీసుకొని 4వసారి కింద వదిలిపెడతారు. ఈయన ముందే తీసుకుని కింద వదిలేసి తర్వాత అది కూడా కిందకు వదిలేసి చేతులు తుడిపేసుకున్నాడు. ఆచమనీయం చేయలేదు. అక్కడ తీర్థం కూడా తాగింది లేదు ఎప్పుడు కూడా. అదైపోయింది. హోమద్రవ్యాలు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ అర్చక స్వామికి ఆయనకి చెప్పడం, ఆయనకి మీరు వేసేసేయండి, నేను వేయను, మీరు వేసేసేయండి. ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళి కూర్చోవడం దేనికి? ఇవన్నీ కూడా అవమానించడం దేనికి సాంప్రదాయాన్ని? అక్రతూని. రెండోది విగ్రహ ప్రతిష్టాపన. మీరు కావాలంటే ఇది గుర్తు చేసుకోండి ఎవరన్నా సరే. విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అన్నప్పుడు గతంలో నరేంద్ర మోడీ గారు ఈ అయోధ్య రామ మందిర దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన సింగిల్గానే వెళ్ళాడు. కానీ పీటల మీద కూర్చున్నటువంటిది, కర్తృత్వం చేసినటువంటిది ఇంకో మంత్రి గారు సత్యమణి కలిసి చేశారు, మోడీ గారు కాదు. రామ మందిర ప్రతిష్ట, బాలరామ ప్రతిష్ట కూడా
ఆయన ఒక్కడే చేయలేదు, సతీ సమేతంగా ఇంకొకళ్ళతోటి ముందు కర్తృత్వం వహించేలా చేశారు. మరి ఇక్కడ ఈయన మాత్రం ఒంటికాయ సొంటుకొమ్మలో వెళ్ళి విగ్రహ ప్రతిష్టాపన, యజ్ఞయాగాది క్రతువులు వీటిల్లో పాల్గొన్నారంటే ఇవి అపహాస్యం చేయడం కాదా, అవమానించడం కాదా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలని, వ్యవహారాలని? ఇది అవమానించడం కాదా? మరి దీనికి క్షమాపణ చెప్తారా ఇన్నాళ్ళు చేసినటువంటి దానికి? ఎందుకంటే అనేక వీడియోలు కూడా మనకి గతంలో ఉన్నాయి. ప్రసాదం ఇస్తే తీసుకోకుండా, తీర్థం ఇస్తే తీసుకోకుండా, టిష్యూ పేపర్లో పెట్టి సెక్యూరిటీకి ఇచ్చేసినటువంటి వారి సతీమణి భారతిరెడ్డి గారి వీడియోలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వీడియోలు కావచ్చు, అన్నీ మనకు గతంలో చూసాం. తెలిసి ఇంత అవమానం చేస్తున్నా సరే కనీసం ఆ ఉండవల్లి అరుణ్ కుమారో లేదంటే మిగతా వాళ్ళు ఎవరు కనీసం చెప్పరా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసన్నా ఇంకోసారి, బాబు ఇలా చేయకూడదమ్మా, అది నువ్వు కావాలంటే వెళ్ళి అక్కడ కూర్చో, నిన్ను ఆహ్వానించారు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, దండం పెట్టుకో, కొబ్బరికాయ కొట్టు, తప్పేమీ లేదు. కానీ యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు, ఆలయ ప్రతిష్టాపన ఇవి జరిగేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి అని చెప్పడానికి లేదా? తెలీదా? ఆచారాలు తెలీదా? ఈ రాజకీయాలన్నీ ఓట్ల కోసమే, హిందువుల ఓట్లు కావాలి అనేటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ పొరపాటున మైనారిటీలుగా హిందువులు ఉన్నారు అంటే అసలు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోడు ఆయన. ఇది నేననేటువంటి మాట కాదు, సమాజంలో ఉన్నటువంటి మాటే. పట్టించుకొని కూడా పట్టించుకోడు. మెజారిటీ ఉన్నారు కాబట్టే ఆ ఓట్లు పడాలి, అధికారం రావాలి అనే దాంతో చేసేటువంటి డ్రామాలు, ఆ డ్రామాల్లో ఈ అపచారాలు ఏమనాలండి? తెలుస్తోందా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏమైనా తెలుస్తోందా? ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా మీరు అభిమానించండి, తప్పు లేదు. కానీ సాంప్రదాయాల దగ్గరికి వచ్చేసరికి వైసీపీలో ఉన్నటువంటి హిందువులు మీకు చెప్పాలన్నటువంటి జ్ఞానం లేదా? ఆ ఆలోచనే రావడం లేదా? సార్ అది తప్పు సార్, అలా చేయకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరా? కోన రఘుపతి గారు ఏమైంది? ఎక్కడున్నారు సార్? ఆయనకి చెప్పగలిగేటువంటి స్థాయి కూడా లేదా మరి మీకు? అలా చేయకూడదని చెప్పాలి కదా. ఎన్నిసార్లు అని చెప్పి ఇదే చేసుకుంటూ వెళ్ళి ఆ అపచారం చేస్తే ఏమనాలి ఇంకా? అదే క్రైస్తవంలో ఏదైనా జరిగింది, పొరపాటున సాక్షిపత్రికలో వచ్చింది ఎప్పుడో 15 ఏళ్ళ ఆ మూమెంట్, చిన్న పొరపాటు జరిగింది అనేటువంటి దానికి ఆ అమ్మాయిని ఉద్యోగంలో తీసేసి మిస్చీవియస్ యాక్ట్ కింద జైలుకు కూడా పంపించవచ్చు. కానీ అదంతా మాది, మా కుటుంబం కాబట్టి ఇంకేం చెప్పారు దాంట్లో? నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అద్దం పడుతుందా? ఆమె తప్పును మన్నించకపోతే ప్రభువు చూపిన దారిలో పయనిస్తున్నట్టేనా? ఈ సందేహాలన్నీ నా మధ్యలో కదలాడిపోయాయి. దేవుని చిత్తం ఏమిటి? సాక్షి కుటుంబం అందరూ బాధ్యత వహిస్తున్నాం. మొదట దేవుడికి, తర్వాత క్రైస్తవ సోదరులందరికీ సాక్షి కుటుంబం 100,000,000 క్షమాపణలు. ఒక్క చిన్న పొరపాటు జరిగినటువంటి దానికి 100,000,000 క్షమాపణలు మొత్తం క్రైస్తవులందరికీ చెప్పినప్పుడు ఇన్నిసార్లు ఇన్ని అవమానాలు చేస్తున్నా, ఇన్ని అపచారాలు చేస్తున్నా ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుయాయులు కానీ బేషరతుగా అయ్యో పొరపాటు అయిపోయింది క్షమించండి అని ఒక్క మాట ఈరోజు దాకా అన్నారు హైందవ సమాజానికి? కొన్ని మనం అడుగుతాం లే, అడిగితే మనం ఎలా అయిపోతాం అంటే అర్బన్ నక్సలైట్స్, అర్బన్ టెర్రరిస్టులు అయిపోతాం అడిగితే. ఇవి అడగకూడదు ఆయన్ని, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం పని చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.